ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించిన నేపథ్యంలో నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్లు, సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35ను వ్యతిరేకిస్తూ కొందరు నిర్మాతలు హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు ఈ జీవోను కొట్టేసింది. దాంతో ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసింది. ఈ అంశంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. నేచురల్ స్టార్ నాని చేసిన కామెంట్స్ పై ప్రభుత్వ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ సెన్సేషన్ సృష్టించింది. ఈ వ్యవహారంపై మొట్టమొదట తీవ్ర నిరసనను వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మంత్రులు విరుచుకుపడ్డారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో భారీ లాభాలు సాధించగా ఆంధ్రప్రదేశ్లో నష్టాన్ని చవిచూసింది. ఏపీలోని టికెట్ రేట్స్ తగ్గింపు వలన కలిగే ముప్పుకు పుష్ప చిత్రం ఉదాహరణగా నిలిచింది. ప్రభుత్వంతో చర్చించడానికి సినీ పరిశ్రమ నుంచి 13 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పడింది. వీరికంటే ముందు సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి చర్చించడం ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేశాడు ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎంతో కాలంగా మెగాస్టార్ ని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు వర్మ. అలాంటిది సడన్ గా రూట్ మార్చి సినిమా టికెట్ రేట్స్ వ్యవహారంలో మెగా ఫ్యామిలీకి, సినీ ఇండస్ట్రీకి ఫేవర్ గా ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా తూర్పారబట్టాడు. తనదైన శైలిలో కామెంట్ చేస్తూ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని అపాయింట్మెంట్ ను సంపాదించాడు. మినిస్టర్ ని కలిసి వచ్చాక రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పెట్టిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది. కట్టప్పను ఎవరు చంపారు అని ప్రశ్నిస్తూ సెటైర్ వేశాడు. రాజమౌళి RRR సినిమాకు మహారాష్ట్రలో టికెట్ ధర 2200గా ఉంది. ఉత్తరాదిలోని ఐనాక్స్, ఇన్సిగ్నియా మల్టీప్లెక్స్ లో ఈ ధర ఉందని మరో ట్వీట్ పెట్టాడు. సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 200 రూపాయలు కూడా లేదని వాపోయాడు వర్మ. కట్టప్పను ఎవరు చంపారు అని తనదైన శైలిలో వ్యంగ్యంగా ప్రశ్నించిన ఆర్జీవీ ట్వీట్ టాక్ ఆఫ్ ద స్టేట్ గా వైరల్ అవుతోంది.